హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఈరోజు వీడియో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాపబిలిటీ గురించి అయితే వీడియో చేస్తున్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాపబిలిటీ ఏందన్నది మీకు నీట్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి ముఖ్యమంత్రిలాగా ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకొని ఎప్పుడూ రాజకీయం చేయలేదు. ఆయన తెలంగాణకి నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి ఉపయోగపడే పనులు ఏం చేస్తా, తెలంగాణ ప్రజలకి ఏం చేయగలను, తెలంగాణ ప్రజలకి నా వంతు నుంచి నేను ఇచ్చే సపోర్ట్ ఏందని చెప్పి ఇవి మాట్లాడే రాజకీయం చేసింది తప్ప దొంగ మాటలు మాట్లాడి వెనక నుంచి ఒక మాట, ముంగడికి నుంచి ఒక మాట, అవతలలో ఒకరిని ఉసగొల్పి ఒకరిని తగ్గించి గ్యాంబ్లింగ్ ఆడే రాజకీయం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. ఆయన ఏది మాట్లాడినా సరే ముక్కుసూరిగా మాట్లాడతారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. తిట్టాలన్నా కొట్టాలన్నా నేనే అన్న కాడికి మాట్లాడతారు ఆయన. రేవంత్ రెడ్డి గారిలో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా సరే కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా ఏడ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని నచ్చని వాళ్ళు అనేక మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు. యూట్యూబ్లో వచ్చినాయి కాబట్టి యూట్యూబ్లో లేనిపోయిన మాటలు 10 మందితో తిట్టిపోయచ్చు. అది తప్ప రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఎదురుగా నిలబడి నువ్వు ఇట్లా చేస్తు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇట్లా చేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారితో ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి గారితో రాజకీయం చేసే లీడరు ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరు. చాలామంది అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏముందిలే, రేవంత్ రెడ్డి గారు లైట్ తీసుకుంటారు. చాలామంది లైట్ తీసుకొని ఇవాళ ఇంత దాకా వచ్చింది రేవంత్ రెడ్డి గారి కథ. రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే తక్కువ అంచనా వేసిరో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని లైట్ తీసుకోరో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు అంత ఏందని చెప్పి. ఇంకా చాలామంది మైండ్లో కూడా అదే ఉంది, ఏం చేస్తాడులే, ఏముందిలే అన్న కడుకున్నారు. మీకు రేవంత్ రెడ్డి రాజకీయం అర్థమవుతలేదు ఎవరికి. రేవంత్ రెడ్డి గారి గట్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి డిసిజన్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి విజన్ కానీ మీకు ఎవరికి అర్థమవుతలేదు. ఆ దరిదాపులు కూడా ఎవరు లేరు ప్రజెంట్. ఏదో ఒకరికి బురద రాసి రోజులు గడుపుదామన్నట్టు ట్రై చేస్తారు తప్ప అది ఎన్ని రోజులు కూడా ఉండదు. అది ఎన్ని రోజులు రాస్తారు బురద? హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్లో కౌశిక్ రెడ్డి కావచ్చు, కొంతమంది ఉన్నారు. అందరూ కూడా ఫైట్ చేస్తలేరు ఎవరు. ఎందుకంటే అలా కూడా కొంతమందికి ఇండైరెక్ట్గా అర్థమైపోతుంది అవతల వాళ్ళు చేసే పనిని బట్టి. ఇప్పుడు ఈ పని చేస్తుందంటే నెక్స్ట్ ఒక 6 months తర్వాత ఎసెంట్ పని చేస్తాడు, ఇంకో 6 months తర్వాత ఎట్లుంటుందని చెప్పి ఒక క్లారిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. రాజకీయాలు ఉండే ప్రతి ఒక్కరికి, అది ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి ఏంది, నెక్స్ట్ 6 months తర్వాత ఆయన తీసుకుపోయే నిర్ణయాలు ఎట్లుంటాయి, ఆ 6 months తర్వాత ఎట్లుంటాయని చెప్పి కొంతమందికి అర్థమైంది. బీఆర్ఎస్లో ఉంటోళ్ళు కావచ్చు, బీజేపీలో ఉంటోళ్ళు కావచ్చు, కొంతమందికి అర్థమైంది. నేను ఇక్కడ పార్టీల గురించి మాట్లాడతలేను, కేవలం రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి, ఆయన ధైర్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉంటారా, రేపొద్దున ఇంకో పార్టీలు ఉంటారా, లేకపోతే ఆయన పార్టీ మారుతారా అన్నది దాని గురించి ఏం చెప్తలే. నేను ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారి డేరింగ్ అండ్ డాషింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గురించి మాట్లాడినట్టు అవుతుంది. అట్లా అనుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో లేదు, ఇంకా రాదు అన్న ఆలోచనలు ఉన్న టైంలో రేవంత్ రెడ్డి అనే ఒక్క పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఎవరన్నా కాదన్నా ఇది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మంత్రులకు కూడా తెలుసు. అది రేవంత్ రెడ్డి అనే ఒక మనిషి లేకపోతే ఈరోజు అలా మంత్రి హోదాలో ఉండకపోతుండే. ఇది వాస్తవం. ఇంతకుముందు ప్రతి ఒక్క ఇంట్లోనే 100 గొడవలు ఉంటాయి కాబట్టి ఒక పార్టీ అన్న తర్వాత అంతమంది సభ్యులు అయిన తర్వాత వాళ్ళ గొడవలు ఉంటాయి, కలిసిపోయారు, అదంతా గతం అయిపోయింది. అది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి మాటే వేదం కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది. రేవంత్ రెడ్డి గారు చెడ్డదంటే చెడ్డది, మంచిదంటే మంచిది, ఏదంటే అదే. ఇంకా అంత గ్రిప్పు, అంత కమాండింగ్ రేవంత్ రెడ్డికి ఎట్లా వచ్చిందంటే ఆయన ఆలోచించే విధానం. అవతలోడు రేపు ఏం ఆలోచిస్తాడో ఈరోజు ఆయన ఆలోచించి అవతలోడు ఏది మాట్లాడినా సరే కూడా దాన్ని తిప్పుకొట్టే విధానం ఏదైతే ఉందో అందులోనే రేవంత్ రెడ్డి గారు దిట్ట. రేవంత్ రెడ్డి గారిని కొట్టటోడు లేడు ఇప్పుడున్న రాజకీయాలలో తెలంగాణలో. మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మస్తు మాట్లాడవచ్చు, కొంతమంది ఏదో విజిల్ చేస్తారు, కానీ రాజకీయంగా అది పార్టీకి కానీ వాళ్ళకి కానీ ఎంత ఉపయోగపడుతుందంటే ఉపయోగం ఏం లేదు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు అందుకోనికి అంత కష్టమవుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు చాలామంది 6 గ్యారెంటీలు లేవు, 1 year అవుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అన్ని గ్యారెంటీలు ఇయ్యదు. అది ఏదన్నా సరే కూడా గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ చూసినాం, అంతకుముందు చాలా పార్టీలు చూసినాం. ఇచ్చిన మాట ఎవరు 100% చేయలేరు అది. బట్ రేవంత్ రెడ్డి గారు 100% చేస్తారు. ఆయనకు ఆ క్లారిటీ ఉంది. ఆయన ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో నెక్స్ట్ ఆయన ఎలక్షన్లకు పోయేటకల్లా 6 గ్యారెంటీలు ప్రతి ఒక్క
తెలంగాణ బతుకుతున్న ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు వెళ్తాయి, వాళ్ళ చేతిలో ఉంటాయి అవి. ఇది రాసి పెట్టుకోండి కావాలంటే. రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు కదా, చాలామంది కామెంట్ కూడా చేస్తారు, 6 గ్యారెంటీలు అన్నారు, అది లేదు ఇది లేదు ఏదో మాట్లాడగలదు అని. ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఏడు ఇవ్వాలని అన్నీ తెలిసినోడే సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి రాజకీయం ఎట్లున్నది అన్నది మీరు ఇంకొచ్చే రోజుల్లో ఇంకా చూస్తారు. ఇదంతా ఇంకా ప్రజెంట్ ఉన్నది, ఆయన సీఎం అయి 1 year అయింది కాబట్టి ఇది ట్రైలర్. ఇది సినిమా పడేటకల్లా చాలా, నేను ఎవరి మీద పగతోనో లేకపోతే బీఆర్ఎస్ మీద కోపంతోనో చెప్తలేను, రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇట్లుందని మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, నేను చెప్పింది కూడా 100% కరెక్ట్ కాకపోవచ్చు, బట్ నేను ఏదైతే రేవంత్ రెడ్డి గారిని అనాలిసిస్ చేసి ఆయన ఏడికైనా స్టార్ట్ అయ్యింది, ఈరోజు ఏడు ఉన్నాడు అనేది అన్నీ క్లియర్గా చూసుకొని నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను నేను. నాకు ఎట్లయితే అనిపించిందో అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మాత్రం అనుకున్నంత లైట్ కానీ అంత ఈజీ కాదు. కేసీఆర్ అసంటి ఒక పెద్ద లీడర్ కూడా ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదంటే అది కేసీఆర్ గారికి అర్థం కావచ్చు. మేబీ రేవంత్ రెడ్డి గారి పవర్ ఏందనేది కేసీఆర్ గారికి అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ అంటే స్ట్రాంగ్ లీడర్ కూడా, అపోజిషన్ లీడర్ కూడా ఈరోజు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని అనాలన్నా, రేవంత్ రెడ్డి అనాలన్నా ఏం అననీకి వస్తలేదు వాళ్ళకి. ఇంకా కేటీఆర్ గారు అంటే అప్పుడప్పుడు వచ్చి ఏదో ఇంకా సినిమా కించపరిచేటట్టు మాట్లాడడం. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ మాట్లాడతలేరు. కేటీఆర్ గారు మైనస్ ఏంటంటే అదే. కేటీఆర్ గారు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దీనికి కష్టమవుతుంది, దీనివల్ల తెలంగాణ నష్టమవుతుంది అని చెప్పి ఏడు కూడా చెప్తలేడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా దిగజార్చాలి, ఆయన ఎట్లా అవహేళన చేయాలి, ఆయన పేరు ఎట్లా తగ్గించాలని ఈ దాని మీద ఫోకస్ పెట్టారు తప్ప కేటీఆర్ గారు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్న నష్టం ఏందనేది ఎక్కడ కూడా చెప్పే పరిస్థితులు లేరు, చెప్పలేకపోతారు. హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మిగతా లీడర్స్ అంటే ఇంకా అంత స్ట్రాంగ్ ఎవరు లేరు, బయటకు వచ్చి మాట్లాడేంత స్ట్రాంగ్. ఉన్న ఇల్లు కూడా ఏమైనా మాట్లాడతారంటే అది కూడా లేదు. మొన్న మధ్య కల్వకుంట్ల కవిత గారు వచ్చారు, ఏదో బీసీలని పార్టీ అధ్యక్షుని చేస్తానని చెప్పాను. గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది బీసీలని, ఎంతమంది ఎస్సీలని చేసిరో ఒక్కసారి ఆ హిస్టరీ చూసుకుంటే మీరు ఇప్పుడు వచ్చిన మాటకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు కళ్ళు పుల్ల తెలవకుండా అంత మీరే ఇది చేసుకొని అధికారం బయటకల్లా బీసీ వాళ్ళని చేస్తా అంటే నమ్మనికి తెలంగాణలో ఏమైనా పిచ్చోళ్ళు ఉన్నారా? తెలంగాణ సమాజం ఏమైనా అంత తెలివి తక్కువ ఉందా? అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా సరే కూడా రేవంత్ రెడ్డి గారికి బురద జాలని ఎన్ని ఎత్తులు వేసినా సరే కూడా రేవంత్ రెడ్డి గారికి పోయేది ఏముండదు. ఆయనకి ప్రతి ఒక్క కామెంట్ని ఎట్లా తిప్పుకొట్టాలి, ఎట్లా చేయాలన్న ప్రతి క్లారిటీ ఉంది ఆయనకి. అంత క్లారిటీతో పనిచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇంతమంది నిన్న సరే కూడా ఆయన ఏం పట్టించుకుంటాడు. ఎందుకు పట్టించుకుంటే ఆయనకు తెలుసు ఆయన విజన్ ఏందో, ఆయన దేని మీద పని చేస్తుండో, ఆయన ఎంత పని చేస్తుండో, ఆయన ఓట్ బ్యాంక్ని ఎట్లా కాపాడుకోవాలో, అపోజిషన్ వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి, ఎప్పుడు సమాధానం చెప్పాలన్న ప్రతి దానిలో ఆయన క్లారిటీ ఉంది. మొన్న చాలామంది అన్నారు అల్లు అర్జున్ గారి ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేసింది చెప్పి, ఆయన ఏం డైవర్ట్ చేయాలి, ఆయన క్లియర్ క్లారిటీతోనే పనిచేసిండు. ఈరోజు తెలంగాణలో ఓటింగ్ శాతం పెడితే 80% పబ్లిక్ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఆయన తీసుకున్న నిర్ణయాలకు సపోర్ట్ చేశారు. 80% అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ తర్వాత వీరందరూ సైలెంట్ అయ్యారు. ముందు చాలామంది దీన్ని రాజకీయం చేద్దామని చెప్పి చాలా డ్రామాలు చేశారు. ఏ దానికి ఛాన్స్ చేయకుండా ఆయన క్లారిటీతో ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చి 2 కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చారు. అతనికి ఒక ఉద్యోగం వచ్చింది. ఈరోజు పిల్లడు ట్రీట్మెంట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇన్ని వచ్చినాయి. సో రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికన్నా సరే తక్కువ అంచనా వేయకుండా కలిసి పనిచేయండి. తెలంగాణ అభివృద్ధికి అందరూ అన్ని పార్టీలు తోడ్పడాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.